రీసెంట్‌గా ఒక చిన్న పిల్లవాడు ఒక బటన్ బ్యాటరీ మింగేసిన అని జెప్పేసి నా దగ్గర తీసుకొచ్చుండే. ఎన్ని డేస్ అయింది అని అడిగితే 2 డేస్ బ్యాక్ తిన్నాను సార్. మరెందుకు రాలేదు ఈ 2 డేస్ అని అడిగితే, లేదు సార్ బనానా తినిపిస్తే పోతది అని జెప్పాను. అందుకనే మేము రాలేదు. కానీ 2 రోజులయినా గానీ అది అక్కడే ఉంది. ఎక్స్‌రేలో చూస్తే సేమ్ పొజిషన్‌లో ఉంది అని జెప్పేసి వచ్చినాము అని జెప్పేసి అన్నారు. బటన్ బ్యాటరీ వెరీ డేంజరస్ అండి. బటన్ బ్యాటరీ నుంచి కెమికల్ రిలీజ్ అయితా ఉంటుంది. ఆ కెమికల్‌తోనే అక్కడ అల్సర్ ఫార్మ్ అయ్యి అక్కడే అతుక్కుపోతది. చుట్టుపక్కలంతా వాపొచ్చేసి మొత్తం అది అందులో బరీ అయిపోతుంది. ఒక్కొక్కసారి పేగు హోల్ గూడా పడే రిస్క్ ఉంటుంది. ఎండోస్కోపీ చేసి చూస్తే ఆ బ్యాటరీ అనేది అక్కడే స్టమక్‌లో ఇరుక్కుపోయి చుట్టంతా అల్సర్ అయిపోయి, మొత్తం కాలిపోయి, కెమికల్‌తోనంతా కమిలిపోయి నియర్ టు పర్ఫొరేషన్ అంటే పేగు మొత్తం హోల్ పడే దగ్గరలో అంటే మజిల్ లేయర్ మొత్తం తినేసి ఉంది. ఇంకొంచెం లేట్ చేస్తే గనక పేగు మొత్తం హోల్ పడేది. అది చూపెట్టిన తర్వాత సార్ మేము ఇంత సీరియస్ అయితదని అనుకోలేదు సార్. మాకిది ఇట్లా అయితదని ఎవరు చెప్పలేదు సార్ అని సో నేను అనుకున్నాను ఇది అవేర్‌నెస్ వీడియో లాగా బటన్ బ్యాటరీస్ ఎంత డేంజరస్ అనేది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. చిన్న పిల్లలు ఆడుకునే టాయ్స్‌లో లూజ్ బ్యాటరీస్ అది తీసేయండి. అండ్ మంచి టాయ్స్ గనుక తీసుకుంటే స్క్రూతోని జనరల్‌గా ఫిక్స్ చేసి ఉంటుంది. లూజ్ బ్యాటరీస్ ఉండవు. అది చూసుకొని జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ పొరపాటున గనుక మింగినట్టయితే ఇమ్మీడియేట్‌గా మీ దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్‌ని కలవండి. ఇమ్మీడియేట్‌గా ఎండోస్కోపీ ప్రొసీజర్‌లో ఒక 5-10 మినిట్స్‌లో తీసేయడానికొస్తుంది.